రామరాజపల్లి వెళ్లే రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలి. రైతు వేదిక నుండి నర్సాపూర్ వెళ్లే రోడ్డును నర్సాపూర్ నుండి రైతు వేదిక నుండి నర్సాపూర్ వెళ్లే రోడ్డును తరిగొప్పల నుండి రామరాజపల్లి వెళ్లే రోడ్డును తరిగొప్పల నుండి రామరాజపల్లి వెళ్లే రోడ్డును జనగామ జిల్లా తరిగొప్పల మండల కేంద్రంలో ఉన్నాం. మరి తరిగొప్పల మండల కేంద్రంలోని ఈ రైతు వేదిక నుండి నర్సాపూర్ వెళ్లే రోడ్డు పూర్తిగా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. మరి కిలోమీటర్ పరిధిలోని ఈ రోడ్డు పూర్తి స్థాయిలో ఇక్కడ రైతులు కానీ రాకపోకలు కానీ అటు గ్రామాల నుండి ఇటు తరిగొప్పల గ్రామం నుండి అటుగా వెళ్తుంటారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షం పడితే గుంతలుగా మారి కూలీలు పోవాలన్నా రావాలన్నా ట్రాక్టర్లో వెళ్ళాలన్నా రావాలన్నా ట్రాక్టర్లు పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ట్రాక్టర్ ఎప్పుడు కింద పడుతుందా, కూలీల మీద పడుతుందా, చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి ఉంది. మరి రాకపోకలకు వర్షం పడితే చాలా ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా ఏంటంటే ఇది మండల కేంద్రానికి కూతపేట పక్కనే ఉంది. రైతు వేదికను ఆనుకొని ఉన్న రోడ్డు ఇది మట్టి రోడ్డుగా ఉంది. మట్టి రోడ్డుని ఈ రోడ్డును అధికారులు కానీ ప్రస్తుత ఎమ్మెల్యే కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఈ యొక్క మట్టి రోడ్డును కాస్త సీసీ రోడ్డుగా వేయాలని చెప్పేసి గ్రామస్తులు ముక్త కంఠంతో వేడుకుంటున్న నేపథ్యంలో ఎలాగైతే సాధ్యపడుతుంది, ఏ విధంగా చేద్దామని ఏమనుకుంటున్నారో వారి మనసులో ఏముందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మనం తరిగొప్పల నుండి నర్సాపూర్ పోయే రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నది. ఈ రోడ్డును చాలాసార్లు వచ్చారు కానీ ఎవరు సరిగా చేయలేదు. దయచేసి ఇది రోడ్డును బాగు చేయాలని మేము అందరము ఇక్కడ ఉన్న ప్రజలందరం కోరుకుంటున్నాము. ఇది 12 అవర్స్ కంటిన్యూ రన్నింగ్ 1 గంట 2 గంటల దాకా రవాణా ఉంటుంది. నైటు పడిపోతుర్రు. ఇక్కడ గుంతలు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ఆ గుంతలను ఊడ్చి మంచిగా సీసీ రోడ్డు వేయాలని ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా మండలాల్లో ఉన్న వారికైనా ఎంఆర్ఓ ఎవరైనా ప్రభుత్వ అధికారులకు చాలా విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి మీరు మాత్రం దీన్ని ఇమ్మీడియట్లీ పట్టించుకొని దీన్ని బాగు చేస్తారని కోరుకుంటున్నాను. అభివృద్ధి చెందున్న మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న తరంలో పల్లెలు కూడా అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ తరిగొప్పల మండల కేంద్రం నుండి రైతు వేదిక నుండి సుమారు 700 మీటర్ల బీటీ రోడ్డు ఉంటే ఈ నర్మేటకు 1 కిలోమీటర్ తగ్గుతుంది. నర్సాపూర్ గ్రామస్తులకు కూడా మంచి సౌకర్యంగా ఉంటుంది రైతులందరికీ. కాబట్టి ఈ బీటీ రోడ్డుగా మార్చాలని కోరుకుంటున్నాను. తరిగొప్పల నుండి నర్సాపూర్ పోయే రోడ్డు ఇది మట్టి రోడ్డు. ఈ రోడ్డు బాగు చేయాలని మరి ఉన్నతాధికారులకు, మా ఎమ్మెల్యే గారికి, మన మండల ప్రెసిడెంట్లకు, మరి గ్రామ సర్పంచ్లకు, మరి ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇది చాలా 24 అవర్స్ రవాణా ఉండేటువంటి రోడ్. ఇది గుంటలు పడి రాత్రిపూట పోవాలన్నా పొద్దున పోవాలన్నా గుంటలలో పడిపోతూ ఉన్నారు. దీన్ని పట్టించుకొని తొందరగా అధికారులు పట్టించుకొని తొందరగా ఈ మట్టి రోడ్డును సీసీ రోడ్డుగా మార్చాలని ఉన్నతాధికారులకు నా విజ్ఞప్తి, మా ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గ్రామం రైతు వేదిక నుండి నర్సాపూర్ తవ్వ మరి గుంతలుగా చాలా ఇబ్బంది రకంగా ఉన్నది. ఈ ఉన్నత అధికారులు ఈ రోడ్డును బాగు చేయాలని మా సిపిఐ తరఫున, భారత కమ్యూనిస్టు సిపిఐ తరఫున నేను ఒక సభ్యునిగా మాట్లాడుతూ దయచేసి దీన్ని మంచిగా రోడ్డుకు మరమ్మతు చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. రోడ్డు నర్సాపూర్ వెళ్ళే రోడ్డు, నర్సాపూర్ నుంచి మరియాపూర్ జనగాం దారి ఇది ఇట్లా పోతే కిలోమీటర్న్నర తగ్గే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ అంతా ఇటే పోతుంది. మరి ఇది పెద్ద చేరు నుంచి మన ఆకరాజ్పల్లి నుంచి మరి అడ్డబాట నుంచి తిరిగే రోడ్డు కాకుండా ఇది ఇట్లా పోతే చాలా బాగుంటుంది. మరి తరిగొప్పలకు రావడానికి పోవడానికి అన్ని వ్యవసాయం బావులకు పోయేటోళ్ళు కానీ నర్సాపూర్కి అయితే మరీ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ రోడ్డు బాగా చేయాలని అధికారులకు మరి అందరి దృష్టిలో ఉండాలి. ఇది రోడ్డు అందరి ఆలోచనలో ఉండాలి. అధికారులు దీనికి పట్టించుకొని మరి ఆర్ఎంపీ కానీ పిఆర్ డిపార్ట్మెంట్లు కానీ ఇతర అధికారులు దీనికి బాగు చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రజలందరూ దీనికి నిత్యం రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఎందరో రద్దీగా ఉండే రోడ్ ఇది. ఈ రోడ్డుకు మరి చాలా గుంతలుగా ఉన్నది, మట్టి రోడ్డుగా ఉన్నది. 1 కిలోమీటర్ చేసి
ఎప్పుడో కావలసిన రోడ్డు మరి అధికారుల నిర్లక్ష్యం వల్లే తరిగొప్పల ఆనుకొని ఉన్నటువంటి రోడ్డు మరి మట్టి రోడ్డు గుంతలలో మరి పోవడం రావడం, రైతులు కానీ కూలీలు కానీ నిత్యం రద్దీగా ఉండే రోడ్డు మరి మరమ్మతుకు నోచుకోలేకపోయింది. కాబట్టి నర్సాపూర్కు పోయి కానీ తరిగొప్పలలో ఆనుకొని ఉన్న అందరూ రవాణా పోయటానికి పక్కన ఇళ్ళు అయిపోతున్నాయి. కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ రోడ్డు వెంటనే బీటీ రోడ్డుగా మార్చాలని అధికారులను కోరుతా ఉన్నాం. ఈ గ్రామ పక్షాన మరి రైతుల పక్షాన అందరి పక్షాన మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ అందరూ ఈ రోడ్డుకు పట్టించుకొని అధికారులు దీన్ని వెంటనే మరమ్మతు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాం. హలో జనగం పీపుల్, నమస్తే. మీకోసం అయితే ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చేసిన. ఇక్కడ జస్ట్ 999 రూపీస్ షాపింగ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న 65 లక్షల ఇల్లును అయితే ఫ్రీగా గెలుచుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ చెప్తా, వీడియో సేవ్ చేసుకొని లాస్ట్ వరకు చూడు. మ్యాటర్ ఏంటంటే మన జనగం లో స్టార్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మెగా లక్కీ డ్రా అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ లక్కీ డ్రాలో విన్నర్స్ కి అయితే 10 గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ విన్నర్ కి అయితే ఇక్కడ కనిపిస్తున్న 65 lakhs వర్త్ ఉన్న 166 గజాల ఇల్లు అయితే ఇస్తున్నారు. సెకండ్ ప్రైజ్ అయితే 10 grams గోల్డ్ ఇస్తున్నారు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అయితే ఎలక్ట్రిక్ స్కూటీ, 6th ఫ్రిడ్జ్, 7th వాషింగ్ మిషన్, 8th LED టీవీ, 9th ల్యాప్టాప్ అండ్ 10th ప్రైజ్ అయితే 100 grams వెండి అయితే ఇస్తున్నారు. ఇలా 10 గిఫ్ట్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. మీరు వీళ్ళ దగ్గర జస్ట్ 999 రూపీస్ షాపింగ్ చేసి వీళ్ళ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి. శారీస్ అండ్ షర్ట్స్, ప్యాంట్ పీసెస్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి. శారీస్ లో 1+1 ఆఫర్ ఉంది. జస్ట్ 1499 రూపీస్ కే 2 శారీస్ అయితే ఇస్తున్నారు. వీళ్ళ అడ్రస్ వచ్చేసి మన జనగాం నెహ్రూ పార్క్ నుండి సిద్దిపేట రోడ్ లో స్ట్రైట్ గా వెళ్తే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ గల్లీలో స్ట్రైట్ గా వెళ్ళగానే ఎదురుగానే కనిపిస్తుంది. లక్కీ డ్రాలో పెట్టిన హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి హౌస్ ని లైవ్ లో కూడా చూడొచ్చు. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881, 9247896607.